హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సూర్యుడి యొక్క మిస్టరీని అలాగే సూర్యుడి యొక్క హిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భూమికి అతి దగ్గరగా ఉన్న పెద్ద స్టార్ ఏదో తెలుసా? ద సన్. జనరల్గా సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం అవగానే అస్తమిస్తాడు అన్న విషయాలు అందరికీ తెలుసు. కానీ సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడు, అంత వేడిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మనం సూర్యుడు ఎలా పుట్టాడు, సూర్యుడు ఎలా నిరంతరం మండుతున్నాడు అన్న ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. సూర్యుడు మన సోలార్ సిస్టమ్ మధ్యలో ఉన్న ఒక వేడి భారీ బంతి. ఈ సూర్యుడు తయారవ్వటానికి మెయిన్గా హైడ్రోజన్ అండ్ హీలియంమే కారణం. ఎందుకంటే హైడ్రోజన్, హీలియం అండ్ దుమ్ముతో నిండిపోయిన గ్యాసెస్ని నెబ్యులా అని అంటారు. ఈ నెబ్యులాలోనే సూర్యుడు లాంటి ఎన్నో స్టార్స్ తయారయ్యాయి. ఈ నెబ్యులాలో ఉన్న గ్యాసెస్ అన్నీ కలిసి ఒక సుడిగుండంలా మారుతుంది. హైడ్రోజన్ అండ్ హీలియం ఆ సుడిగుండం మధ్యలో ఉండటం వల్ల వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అప్పుడు వాటిలో నుంచి చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి చాలా టైం పడుతుంది. సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి సుమారు 5 లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ పూర్తవగానే ఆ స్టార్లో విపరీతమైన ఎనర్జీ, వేడి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటాయి. అలా ఏర్పడిన ఒక స్టారే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు. సూర్యుడు సుమారు 460 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు అంటే వెడ్త్ 14 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన భూమి వెడ్త్ వచ్చి 12,742 కిలోమీటర్లు. అంటే సుమారుగా ఒక సూర్యుడి లోపల 13 లక్షల భూములని పెట్టవచ్చు. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో. మనం చూస్తున్న సూర్యుడి లోపల మొత్తం 6 లేయర్స్ ఉంటాయి. వాటిని 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. బయట ఉన్న లేయర్స్ని ద ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కొరోనా అని పిలుస్తారు. లోపల ఉన్న లేయర్స్ని కోర్, రేడియేటివ్ జోన్ అండ్ కన్వెక్షన్ జోన్ అని పిలుస్తారు. సూర్యుడి లోపల ఫస్ట్ లేయర్, దానిని ద కోర్ అని అంటారు. అక్కడ సుమారు 2,70,00,000 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. సూర్యుడి లోపల హైడ్రోజన్ 73%, హీలియం 25% ఉంటాయి. మిగతా 2% కార్బన్ అండ్ నైట్రోజన్ వంటి గ్యాసులు ఉంటాయి. సూర్యుడి నుంచి వస్తున్న కాంతి మన భూమి మీద పడటానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. కానీ ఆ కాంతి సూర్యుడి లోపల నుంచి సూర్యుడి మీదకి రావటానికి 1,70,000 సంవత్సరాల సమయం పడుతుంది. సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం 14,96,00,000 కిలోమీటర్లు. అదే సూర్యుడి మధ్య భాగం నుంచి పై వరకు ఉన్న దూరం 6,90,700 కిలోమీటర్లు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, సూర్యుడికి భూమికి మధ్యలో 14,96,00,000 కిలోమీటర్ల దూరం ఉన్న 8 నిమిషాలలో సూర్యుని కాంతి భూమిని చేరుకుంటుంది. మరి సూర్యుడి మధ్య భాగమైన కోర్ నుంచి సూర్యుడి పై భాగానికి రావటానికి 1,70,000 సంవత్సరాల సమయం ఎందుకు పడుతుంది అని. ఎందుకంటే కోర్లో నుంచి వస్తున్న కాంతి సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తుంది. కానీ సూర్యుడి లోపల ఉన్న యాటమ్స్ని ఢీకొని వాటి డైరెక్షన్ని మార్చుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ యాటమ్స్ని తప్పించుకొని బయటికి రావటానికి అంత టైం పడుతుంది. సూర్యుడి లోపల ప్రెషర్ పెరిగినప్పుడల్లా పేలుళ్లు సంభవిస్తాయి. ఆ సౌండ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. సూర్యుడు మన భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి ఆ సౌండ్స్ వినిపించవు. అంతేకాదు, స్పేస్లో గాలి లేకపోవడం వల్ల ఆ సౌండ్స్ భూమి మీదకి రావట్లేదు. ఒకవేళ స్పేస్లో గనక గాలి ఉండి ఉంటే సూర్యుడి నుంచి వచ్చే సౌండ్స్కి భూమి మీద ఏ ప్రాణి కూడా నివసించదు. ఆ సౌండ్ తట్టుకోలేక భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు చనిపోతాయి. ఆ సౌండ్స్ ఎలా ఉంటాయో మీరు కూడా ఒకసారి వినండి.
విన్నారుగా ఫ్రెండ్స్, ఆ సౌండ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇప్పటి వరకు సైంటిస్టులు సూర్యుడి గురించి కనిపెట్టలేని ఒక విషయం చెప్తా. సూర్యుడి పైన 5500 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కానీ సూర్యుడికి 8 లక్షల దూరంలో కరోనా అనే లేయర్ ఉంటుంది. ఇక్కడ సుమారు 5 లక్షల కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సూర్యుడి మీద కన్నా సూర్యుడికి దూరంగా ఉన్న కరోనా లేయర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండటం ఏంటి అని సైంటిస్టులకి అర్థం కాలేదు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవటం కోసం సైంటిస్టులు పార్కర్ సోలార్ ప్రోబ్ అనే శాటిలైట్ని తయారు చేశారు. ఈ శాటిలైట్ని 12 ఆగస్టు 2018లో లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ సూర్యుడిని చేరుకోవడానికి సుమారు 7 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆగస్టు 2025కి కరోనా లేయర్ దాటి సూర్యుడిని చేరుకునే అవకాశం ఉంది. ఈ శాటిలైట్ ఆ వేడిని తట్టుకోవడానికి శాటిలైట్ ఎదురుగా ఒక షీట్ని ఏర్పాటు చేశారు. ఆ షీట్ సూర్యుడి వేడి శాటిలైట్ మీద పడకుండా చూసుకుంటుంది. ఈ శాటిలైట్ సుమారు గంటకు 6,90,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు మనుషులు తయారు చేసిన శాటిలైట్స్ అన్నిటిల్లో ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనే శాటిలైటే అతి వేగవంతమైనది. అంతేకాదు, మనం సూర్యుడికి ఉన్న పూర్తి శక్తిని చూడాలి అనుకుంటే అది సూర్యగ్రహణం రోజు తెలుస్తుంది. అలాగని సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని డైరెక్ట్గా చూస్తే ఆ కాంతి తట్టుకోలేక మన కళ్ళు పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో సూర్యుడిని చూడాలి అనుకుంటే 14th నెంబర్ వెల్డర్ గ్లాస్లో నుంచి కానీ టెలిస్కోప్, బైనోక్లర్స్ లేదా DSLR కెమెరాలో నుంచి చూడొచ్చు. మన భూమి మీద ఉన్న జీవులు బతకటానికి కావలసిన వేడి, వెలుతురు ఆ సూర్యుడి నుంచే వస్తుంది. అంతేకాదు, మన భూమి మీద చెట్లు పెరగాలన్నా, వర్షాలు పడాలన్నా ఆ సూర్యుడు చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలి అంటే మన భూమి మొత్తం సూర్యుడి మీదే ఆధారపడుతుంది. అందుకనే పూర్వం నుంచి మనుషులు సూర్యుడిని ఒక దేవుళ్లా చూస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సూర్యుడి గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్ని వివరాలు చెప్పాలి అంటే ఒక వీడియోలో కుదరదు. ఫ్రెండ్స్, సూర్యుడి గురించి నాకు తెలిసిన వివరాలు మీతో షేర్ చేసుకున్నా. మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.